ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలని, వారు కోరుకున్న జీవితం వాళ్ళకి లభించాలని కోరుకుంటారు. ఆ క్రమంలోనే మొన్న ముంబైలో ఒక వెబ్ సిరీస్ ఆడిషన్ ఉందంటే తమ పిల్లల్ని తీసుకుని ఒక స్టూడియోలోకి వెళ్ళారు. వాళ్ళు ఎంత క్షోభకు గురయ్యారో ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆ రోజు అక్టోబర్ 30, 2025 సంవత్సరం ముంబైలోని పావై అనే ప్రాంతంలో చాలా హడావుడిగా ఉంది. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో అక్కడికి వచ్చారు. గత 5 రోజులుగా ఒక వెబ్ సిరీస్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకుని చాలా మంది తల్లిదండ్రులు, అంటే దాదాపు ఒక 100 మంది పిల్లల తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. గత 5 రోజులుగా ఒక వెబ్ సిరీస్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని మొత్తం మహారాష్ట్ర నుంచి దాదాపు 100 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. పేరెంట్స్ అందరూ బయట కూర్చొని వెయిట్ చేస్తున్నారు. దాదాపు 100 మంది పిల్లల్లో ఒక 20 మందిని మాత్రం సెలెక్ట్ చేసుకొని మిగతా 80 మందిని పంపించేశారు. ఉదయం 10 గంటలకు ఆడిషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆడిషన్స్లో భాగంగా ఆ 20 మందిని ఫైనల్ చేసి వాళ్ళకి షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే ఈ షూటింగ్ కండక్ట్ చేసేది ఎవరంటే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. రోహిత్ ఆర్య అనే వ్యక్తి ఈ ఆడిషన్స్ని కండక్ట్ చేస్తున్నారు. గత 5 రోజులుగా ఈ పిల్లలకి ఆడిషన్స్లో హెల్ప్ చేయడము, టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చూసుకోవడము, షూటింగ్లో కూడా హెల్ప్ చేయడం చేశాడు ఈ రోహిత్ ఆర్య అనే వ్యక్తి. కానీ ఆ రోజు అంటే అక్టోబర్ 30వ తేదీ నాడు అతడు చేసిన పని మాత్రం మొత్తం దేశాన్నే ఉలిక్కి పడేలాగా చేసింది. మధ్యాహ్నం 1 గంటకు సడన్గా ఒక్కసారిగా అతను ఏం చేశాడంటే స్టూడియో తలుపులు మూసేసి లోపల నుంచి లాక్ వేసేసుకున్నాడు. ఇంకా అప్పుడు పిల్లలతో ఏం చెప్తాడంటే, మిమ్మల్ని అందరినీ నేను బంధించాను, అంటే కిడ్నాప్ చేశాను అనగానే పిల్లలు ఒక్కసారిగా షాక్ గురయ్యి బాగా అరవడం మొదలుపెట్టారు, హాహాకారాలు చేయడం మొదలుపెట్టారు. ఇంకా అప్పుడు అతను చెప్పాడు కదా, ఎవ్వరు కూడా నోరెత్తి అసలు సౌండ్ చేయకూడదు, సైలెంట్గా కూర్చొని నేను చెప్పేంత వరకు కదలొద్దు అని బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో స్టూడియోలో దాదాపు 19 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ 2 గ్రూపులుగా విడదీసి ఒక గ్రూప్ని తనతో ఉంచుకున్నాడు. ఇంకొక గ్రూప్ని ఏం చేశాడంటే ఇంకొక గదిలో వేసి బంధించేశాడు. అందులో ఒకే ఒక పెద్ద ఆయన ఉన్నాడని తర్వాత మనకు తెలిసిందనమాట. అయితే తర్వాత ఏం చేశాడు ఈ రోహిత్ ఆర్య అనే వ్యక్తి, ఆ రూమ్ చుట్టూతా మంటలను రాజేసే కెమికల్స్ని చల్లాడు. ఒక లైటర్ని తన జేబులో ఉంచుకున్నాడు. ఇంకా అతని మాటల్లోనే చెప్పాలంటే తనకి ఏదైనా పోలీసుల వల్ల ఏదైనా హాని తలపెట్టాలని ఎవరైనా చూసినా మొత్తం స్టూడియోనే తగలబెట్టేస్తానని అతను బెదిరించడం మొదలుపెట్టారు. ఇవే కాకుండా ఇంకా స్టూడియో గోడల పైన, మెట్ల పైన మోషన్ సెన్సర్స్ అరేంజ్ చేశాడు. అంటే మోషన్ సెన్సర్స్ అంటే ఎవరైనా నడిస్తే తెలుస్తుంది అనమాట. ఆ సెన్సర్స్ అతని ఫోన్కి కనెక్ట్ చేసుకున్నాడు. ఏంటంటే అతను దాన్ని ఎవరైనా పోలీసులు బలవంతంగా లోపలికి వస్తే అతనికి తెలిసిపోతుంది వెంటనే. అట్లాంటి సెన్సర్స్ని అతను అమర్చుకున్నాడు. అయితే ఇంత జరుగుతున్నా కూడా బయట కూర్చున్న పేరెంట్స్కి మాత్రం మాత్రం ఐడియా లేదు, లోపల ఏం జరుగుతుందో అస్సలే తెలియదు అనమాట. అయితే ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట సమయం అయింది. 1 గంటకి ఏమవుతుందంటే పిల్లలకి లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ రోజు కూడా పిల్లలు వస్తారు కదా అని వాళ్ళు ఎదురు చూశారు, కానీ పిల్లలు ఎవరు బయటకు రాకపోయేసరికి వాళ్ళకి అనుమానం వచ్చి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. లోపలికి వెళ్దామని చూస్తే మాత్రం లోపల నుంచి గడియ వేసింది. అయితే ఆ బిల్డింగ్కి ఏదైతే స్టూడియో ఉందో ఆ బిల్డింగ్ 9 అంతస్తులు అనమాట. ఆ 9 అంతస్తుల్లో గ్లాస్ వాల్స్ ఉంటాయి. ఆ గ్లాస్ వాల్స్లోంచి చూస్తే వాళ్ళకి అర్థమైపోయింది పిల్లలు ఒక్కటే అరుస్తున్నారు, కాపాడమని చెప్పేసి అలా చేతులు కనిపిస్తున్నాయి. అంత క్లియర్గా లేదు పిక్చర్, కానీ మనకు అక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి. అలా లోపల నుంచి చేతులు ఎత్తి బాగా అరుస్తున్నారు. వాళ్ళకి ఏం కాలేదు, అయోమయం అయిపోయారు. అప్పుడు వెంటనే వాళ్ళు ముంబై పోలీసులకి కబురు చేశారు. సమయం మధ్యాహ్నం 1:45 అయింది. పేరెంట్స్ అంతా కంగారు పడిపోతున్నారు. అసలు ఎవరు ఈ వ్యక్తి, ఎక్కడి నుంచి వచ్చాడు? సరే ఆడిషన్స్ కదా అని చెప్పేసి మేము పిల్లల్ని లోపలికి పంపించాము. 5 రోజులు మాత్రం చాలా బాగా ఆడిషన్స్ చేశాడు, అన్ని టెక్నికల్గా చాలా సౌండ్ నాలెడ్జ్తో ఉన్నాడు. సడన్గా ఏమైంది ఇతనికి, అసలు ఎందుకు బంధించాడు అని వాళ్ళ అయోమయంలో పడ్డప్పుడు అదే టైంలో ఈ రోహిత్ ఆర్య అనే వ్యక్తి ఒక వీడియోని చేసి తన ఫోన్ నుంచి సోషల్ మీడియాలో అతను రిలీజ్ చేశాడు. అప్పుడు అందరికీ అర్థమైంది అతను ఎవరు ఏంటి అని చెప్పేసి. मैं रोहित आर्या, सुसाइड करने की जगह मैंने एक प्लान बनाया और कुछ बच्चों को इधर बस स्टेशन लाया। मेरे को ज़्यादा डिमांड्स नहीं है, बहुत सिंपल डिमांड्स है, बहुत मॉरल डिमांड्स है, बहुत एथिकल डिमांड्स है, और मेरे कुछ सवाल है। मुझे कुछ लोगों से बात करनी है, उनको सवाल पूछने, उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है।
ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్ అయిపోతుందన్నమాట సోషల్ మీడియాలో. అందులో అతను డైరెక్ట్గా చెప్తాడు, నేను టెర్రరిస్ట్ని కాదు, నాకు డబ్బులు కూడా అక్కర్లేదు, నా డిమాండ్స్ చాలా సింపుల్వి, అంటే చాలా సాధారణమైనవి, చాలా నైతికమైనవి. నేను కోరుకునేది ఏంటంటే నాకు ఒక రాజకీయ నాయకుడితో మాట్లాడించండి, నేను అతన్ని కొన్ని ప్రశ్నలు అడగాలి, నాకు కొన్ని సమాధానాలు రావాలి. मुझे दूसरा कुछ नहीं चाहिए, ना मैं टेररिस्ट हूँ, ना मेरे बहुत बड़ी पैसों की डिमांड है, कुछ भी पैसों की डिमांड तो है ही नहीं, इमोरल तो बिल्कुल भी नहीं है। सिंपल कॉन्वर्सेशंस करने हैं और जिसके लिए मैं इन बच्चों को हॉस्टेज लिया है। ये मैंने एक प्लान के तहत ही हॉस्टेज लिया है। लेट्स चेंज 4 मैं सच में करने वाला हूँ। अगर जिंदा रहा तो मैं करूँगा, अगर मैं मर गया तो कोई और करेगा, लेकिन होगा जरूर। ఈ సమాధానం దొరికేంత వరకు మాత్రం నేను పిల్లల్ని కిడ్నాప్ చేసి నాతో పాటే బంధించి ఉంచుతాను. ఈ లోపున పోలీసులు కనుక ఏమైనా చిన్న పొరపాటు చేసి నన్ను క్యాప్చర్ చేయడానికి వస్తే మాత్రం ఈ మొత్తం బిల్డింగ్ని నేను పేల్ చేస్తాను అని బెదిరించడం మొదలు పెడతాడు. Because the slightest wrong move from your end will trigger me कि मैं ये पूरा जगह को आग लगा दूँ और मैं मर जाऊँ. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్తాడంటే ఆ వీడియోలో, ఇలా సఫర్ అయ్యేది నేను ఒక్కడనే కాదు, నేను ఒక్కడనే ఇట్లాంటి బాధతో నేను ఒక రాజకీయ నాయకుడితో మాట్లాడతాను అనటం లేదు, నాతో పాటు చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు అని కూడా చెప్తున్నాడు ఆ వీడియోలో. मेरी बातें खत्म होने के बाद मैं खुद ही बाहर आऊंगा, मैं अकेला नहीं हूँ, मेरे साथ और भी लोग हैं, कई सारे लोगों को ये परेशानियां है और ये मैं सोल्यूशन देने वाला हूँ सिर्फ बातें करके. Please do not trigger me to do some harm to anybody. ఇంతలోనే సీనియర్ ఇన్స్పెక్టర్ జితేంద్ర సోనావాణి లీడర్షిప్లో ముంబై పోలీసు రంగంలోకి దిగుతుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు కదా, మొత్తము ముందుగా బిల్డింగ్ని అంచనా వేస్తారు. ఆ బిల్డింగ్ 9 అంతస్తుల బిల్డింగ్ అనమాట. ఈ ఇన్స్పెక్టర్ చాలా క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత అతను తెలిసింది ఏంటంటే కొన్ని గ్లాస్ వాల్స్ ఉన్నాయి, అందులోంచి పిల్లలు కనిపిస్తున్నారు. ఈ రోహిత్ ఆర్య అతను ఫస్ట్ ఫ్లోర్లో పిల్లల్ని బంధించాడన్న విషయం అతను గమనించి పెట్టుకున్నాడు. అయితే ఆ సీనియర్ ఇన్స్పెక్టర్ ఏం చేశాడంటే రోహిత్ ఆర్యతో మాట్లాడడానికి ట్రై చేశాడు. గట్టిగా అరుస్తాడు, నీకు ఏం కావాలి, ఎందుకు పిల్లల్ని బంధించావు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు రోహిత్ ఆర్య ఏం చేస్తాడంటే ఆ కిటికీలోంచి షేర్ యువర్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి ఒక ప్లకార్డ్ చూపిస్తాడు. వెంటనే ఇన్స్పెక్టర్ తన ఫోన్ నెంబర్ని మళ్ళీ చూపిస్తాడనమాట. అప్పుడు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి ఏం చెప్తాడంటే, నాకు ఆ రాజకీయవేత్తతో వెంటనే నన్ను మాట్లాడించండి. రాజకీయవేత్త ఎవరంటే అప్పటి శివసేనలో ఉన్న వ్యక్తి. అతను ఏం డిమాండ్ చేస్తాడంటే శివసేనకు చెందిన ఫార్మర్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ దీపక్ కేసర్కర్తో నన్ను మాట్లాడించండి అని చెప్పి ఒక డిమాండ్ పెడతాడనమాట. కానీ వీళ్ళు దీపక్ని కన్సల్ట్ చేస్తారు పోలీసులు. ఆ దీపక్ కేసర్కర్ మాత్రం ఫోన్ ఎత్తలేదని మనకి తర్వాత తెలిసింది. అప్పుడు సీనియర్ ఇన్స్పెక్టర్ ఏం చెప్తాడంటే, నీ డిమాండ్స్ అన్నీ మేము కంప్లీట్ చేస్తాము, నీకు ఎవరితో మాట్లాడాలనుందో వాళ్ళతో మేము మాట్లాడిస్తాము, కానీ పిల్లల్ని మాత్రం దయచేసి ఏమీ చెయ్యొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడనమాట. అంతలోకి ఇంకొక ఇన్స్పెక్టర్ కూడా వస్తాడు అక్కడికి. అతని పేరు దత్తా నాల్వాడ. అతను కూడా అక్కడికి వస్తాడని. అతను కూడా పోలీసుల తరఫు నుంచి రోహిత్కి హామీ ఇస్తాడు, మేము నీకు కోరికలన్నీ మేము నెరవేరుస్తాం, ఏం కావాలో చెప్పు, కానీ పిల్లల్ని మాత్రం ఏమీ చెయ్యొద్దు అని చెప్తాడనమాట. అప్పుడు రోహిత్ అంటాడు, నాకు డబ్బు ఏమీ వద్దు, నేను డబ్బు కోసం మాత్రం ఇదేమీ చేయట్లేదు, నాకు కేవలం ఆ రాజకీయ నాయకుడితో నేను మాట్లాడాలి, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నాకు కొన్ని సమాధానాలు కావాలి అని చెప్పేసి అతడు చాలా క్లియర్గా చాలా బ్యాలెన్స్డ్గా ఆ ఫోన్లో మాట్లాడతాడు. ఇలా 2 గంటల సమయం గడిచిపోయింది. ఇంకా అతడు చాలా అసహనంగా మారిపోయాడు. రోహిత్ అరవడం మొదలుపెట్టాడు, చాలా అగ్రెసివ్గా మారిపోయాడు, అరుస్తున్నాడు అనమాట ఫోన్లో. ఇక పోలీసులు లేట్ చేయదలుచుకోలేదు, ఎలాగైనా బలవంతంగా అయినా లోపలికి చొరబడి పిల్లల్ని మాత్రం రక్షించాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పేసి పోలీసు ఒక డిసైడ్ చేసుకున్నారు. వెంటనే అక్కడ ఫైర్ బ్రిగేడ్కి కబురు పంపి అక్కడ ఫైర్ బ్రిగేడ్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి బిల్డింగ్ వెనక వైపు నుంచి వెళ్ళి ఆ కిటికీ ఊచలు ఉంటాయి కదా, గ్రిల్ని ఎలక్ట్రిక్ కట్టర్స్తో కట్ చేశారు. QRT అంటే క్విక్ రెస్పాన్స్ టీమ్ అనే ఒక స్పెషల్లీ ట్రైన్ టీం ఉంటుందన్నమాట. వాళ్ళు ఎలా అంటే మెరుపు దాడి చేస్తారు. ఇట్లాంటి డేంజరస్ సిచ్యుయేషన్స్లో వాళ్ళు అసలు 5 నిమిషాలు కూడా వేస్ట్ చేయరు అనమాట. చేయకుండా టకా ఆ కమాండోస్ యాక్షన్ తీసుకుంటారు. ఈ టీం ఎప్పుడు ఏర్పడిందంటే 2008లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా బొంబాయిలో.
తాజ్ కృష్ణలో. అప్పుడు ఈ టీం ఏర్పడింది అనమాట. ఈ కమాండోస్ అంత ట్రైనింగ్ తీసుకుంటారు, వాళ్ళు నిమిషం కూడా వెయిట్ చేయరు. ఎప్పుడైతే కిటికీ ఊచలు కట్ చేశారో లోపలికి దూకారనమాట. ఇక వీళ్ళ దగ్గర AK-47 లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళు అంటే చాలా పవర్ఫుల్ వెపన్స్ ఉంటాయి. ఇక ఆ టీమ్ లీడర్ అమోల్ వాగ్బరే అనే ఇన్స్పెక్టర్ అనమాట, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అతని లీడర్షిప్లో ఈ కమాండోస్ లోపలికి చొరబడి వాళ్ళు లోపలికి వెళ్తారనమాట. అప్పుడు రోహిత్ ఆర్య ఏం చేస్తాడంటే, అంటే పోలీసులు చెప్పడం లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు, ఆ 4 గోడల మధ్యలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఎప్పుడైతే వాళ్ళు తలుపులు బద్దలు కట్టుకొని లోపలికి వెళ్ళారో పోలీసు చెప్పడం ఏంటంటే, ఈ రోహిత్ ఆర్య అనే వ్యక్తి తను వీళ్ళ మీద కాల్పులు జరపడానికి ట్రై చేశాడు. వెంటనే ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, అతను ఏం చేశాడంటే అతను డైరెక్ట్గా అతని చెస్ట్లో ఛాతీలోకి కాల్ చేశాడు. వెంటనే రోహిత్ ఆర్య కుప్పకూలిపోవడం జరుగుతుందన్నమాట. వెంటనే హుటాహుటిన అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు, గవర్నమెంట్ హాస్పిటల్, మహారాష్ట్ర గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ అక్కడ అతను చనిపోతాడు అనమాట. అంటే ఆ గాయాలు అంత సివియర్గా ఉంటాయి. రోహిత్ ఆర్య చనిపోతాడు. అయితే ఇక్కడ వరకు జరిగింది ఒక విషయం. ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. సో పిల్లల్ని రక్షించడం జరిగిపోయింది. ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది అనమాట, ఎవరు ఈ రోహిత్ ఆర్య? ఇంత పెద్ద ప్లాన్ వేయడానికి, అందున కమాండోస్ వచ్చి రక్షించేంత వరకు వెళ్ళి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు అతను ఈ ఆపరేషన్లో. పిల్లల్ని ఎందుకు టార్గెట్గా చేశాడు? పిల్లలతో అతనికి ఏంటి, అతనికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఇట్లాంటి చాలా చాలా అనుమానాలు మనకి వస్తాయి. నిజానికి రోహిత్ ఆర్య అనామకుడు, చదువులేని వాడేం కాదు. పూణేలోని అత్యంత ప్రసిద్ధి చెందిన సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇంకా ముంబైలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఇతని విద్యాభ్యాసం జరిగింది. ఇతను అప్సరా మీడియా అనే ఒక మీడియా కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇందులో సామాజిక స్పృహపై వీడియోలు తీసేవాడు. ఎక్కువగా పిల్లలతో మాత్రమే వీడియోలు చేసేవాడు. 3 ఏళ్ల క్రితం స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా పరిశుభ్రతపై ఒక భారీ ప్రాజెక్ట్ని చేపట్టాడు. ఆ ప్రాజెక్ట్ని అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కేసర్ గారి చేతుల మీదుగా 2022లో ప్రారంభించిన ఆ ప్రాజెక్ట్ పేరు మాజీశాల సుందర్శాల, అంటే మా పాఠశాల చాలా సుందరమైన పాఠశాల అని. ఆ ప్రాజెక్టులో భాగంగా అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఎన్నోసార్లు స్టేజ్పై కనిపించారు. ఇదే ఈ కేసులోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన ట్విస్ట్. 1 కాదు 2 కాదు, చాలా ఫొటోస్లో రోహిత్ ఆర్య పెద్ద పెద్ద పాలిటీషియన్స్లో మనకు కనిపిస్తాడు. ఇవన్నీ రోహిత్ సోషల్ మీడియా అకౌంట్స్లో ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. అక్టోబర్ 2024లో రోహిత్ ఒక వీడియో షేర్ చేశాడు. ఈ ప్రాజెక్ట్లో అతడికి రావాల్సిన మొత్తం డబ్బులు గవర్నమెంట్ తరపు నుంచి రాలేదు. ఈ ప్రాజెక్ట్ ఐడియా తనదేనని, గవర్నమెంట్ అతడి షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్ ఈ ప్రాజెక్ట్లో ఉపయోగించిందని, కానీ అతని పేరు మాత్రం ఎక్కడా బయటకు రానివ్వలేదని, తనకి రావాల్సిన క్రెడిట్ కూడా దొరకలేదని చెప్పేసి వాపోయాడు. ఈ ప్రాజెక్ట్ బిల్స్లో తనకి రావాల్సిన అమౌంట్ తన చేతికి అందలేదని, తన సొంత డబ్బు లక్షల్లో ఖర్చు పెట్టాడని, కానీ బదులుగా గవర్నమెంట్ నుంచి ఒక్క పైసా కూడా అతనికి దొరకలేదని చెప్పుకోవచ్చు. రోహిత్ స్నేహితుడు శివసేన సభ్యుడు సూరజ్ లోఖండే వెల్లడించిన దాని ప్రకారం రోహిత్కి గవర్నమెంట్ నుంచి దాదాపు 1 కోటి రూపాయల బకాయి ఉందని, దానికి సంబంధించిన ఎన్నో లెటర్స్ అతడు గవర్నమెంట్కి రాశాడని, వాటి కాపీస్ అన్నీ తన దగ్గర ఉన్నాయని తెలిపాడు. ఎన్నోసార్లు రోహిత్ కేసర్కర్ ఆఫీస్ ముందు ధర్నాలు కూడా చేశాడని, అయితే ఏమీ ఫలితం లేకపోయిందని తెలిపాడు. తర్వాత ముంబైలోని ఆజాద్ మైదాన్లో కూడా అతను ధర్నా చేశాడని, నిరాహార దీక్ష కూడా అతను చేశాడని, దానికి సంబంధించిన వీడియోలు, న్యూస్ క్లిప్పింగ్స్ అన్నీ ఇప్పటికీ మనకందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపాడు. తనకు రావాల్సిన బకాయిలు వచ్చేదాకా నిరాహార దీక్ష చేస్తానని తనతో చెప్పాడని సూరజ్ లోఖండే చెప్తున్నాడు. చివరిలో రోహిత్ ఆరోగ్యం క్షీణించడంతో మహారాష్ట్ర గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు. ఇక్కడే మనకు ఎన్నో అనుమానాలు, జవాబు లేని ప్రశ్నలు తలెత్తుతాయి. ఒక విద్యావంతుడు, రాజకీయ నాయకులతో సన్నిహితుడు అయిన ఒక వ్యక్తి ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడానికి అసలు కారణం ఏమై ఉంటుంది? ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలు. ఇక 2024లో ఈ 2వ దశ ప్లాన్ అప్రూవ్ అయ్యి దానికి 2 కోట్ల రూపాయలు, దాదాపు 2,41,00,000 రూపాయలు రిలీజ్ అయ్యి, కాకపోతే ప్లాన్ మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు. గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, ఈ రోహిత్ ఆర్య అనే వ్యక్తి ప్రభుత్వ అనుమతి లేకుండా పిల్లల దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కలెక్ట్ చేశాడని చెప్పేసి తెలిపారనమాట.
వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే రోహిత్ ఆర్యాకి నువ్వు మాకు ఒక హామీ ఇవ్వాలి, ఇంకొకసారి సొంతంగా నువ్వు పిల్లల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయొద్దు, ఏవైతే డబ్బులు కలెక్ట్ చేసావో అవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి నువ్వు జమ చేయాలి, ఒక లెటర్ కూడా రాసి ఇవ్వాలి, ఇంకొకసారి నేను ఇలా చేయను అని చెప్పేసి ఒక లెటర్ రాసిస్తే కనుక అప్పుడు నీకు ఇవ్వాల్సిన బకాయిలు నీకు చేరుతాయని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టారు. కానీ రోహిత్ ఆర్య మాత్రం ససేమిరా నేను మాత్రం అలా చేయను, నేను చాలా న్యాయంగానే చేశాను అని చెప్పేసి ధర్నాలు అవన్నీ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాసర్కర్ ఈ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తాడంటే అతని మీద దయ తలిచి అంట 2 చెక్కులు ఇస్తాడంట, ఒకటి 7 లక్షలది ఒకటి 8 లక్షలది, అంటే మొత్తం 15 లక్షలు తన సొంత డబ్బు ఇచ్చానని కాసర్కర్ చెప్తున్నాడు అనమాట. చాలా వింతగా ఉంది కదా, ఒక మినిస్టర్ ఏంటి తన సొంత డబ్బులతో 15 లక్షల చెక్కులు రోహిత్ ఆర్యాకి ఇవ్వడం ఏంటి? ఇక్కడే మనకి చాలా డౌట్స్ అన్నవి కలుగుతాయి అన్నమాట. ఇదంతా కూడా వింటుంటే ఎన్నో అనుమానాలకి దారితీస్తుందన్నమాట. అయితే ప్రస్తుత ఎడ్యుకేషన్ మినిస్టర్ మాత్రం ఈ విషయాలన్నిటిపై ఎంక్వైరీ చేయాలని ఒక కమిషన్ని వేశాడు. కానీ దేనికి సరియైన సమాధానాలు మాత్రం ఇంతవరకు రాలేదు. నిజంగానే గవర్నమెంట్ రోహిత్ బిల్స్ పాస్ చేయడంలో ఆలస్యం జరిగిందా, లేకపోతే రోహిత్ ఆర్యాకి నిజంగానే అన్యాయం జరిగిందా? ఒక పక్క రోహిత్ ఆర్య మెంటల్ స్టేట్ బాగాలేదని మహారాష్ట్ర పోలీస్ చెప్తుండగా, ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్స్ మాత్రం రోహిత్ ఆర్య చాలా తెలివిగలవాడని, వాళ్ళ నేబర్స్ అంటే వాళ్ళ పక్కింటి వాళ్ళందరూ కూడా అతని గురించి మంచి రిపోర్ట్ ఇచ్చారని తెలుపుతున్నారు. చాలా ప్రశాంతంగా ఉండేవాడని చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే మహారాష్ట్ర గవర్నమెంట్ రోహిత్కి అన్యాయం చేసిందంటారా? రోహిత్ శర్మ పిల్లల్ని కిడ్నాప్ చేయటం, వాళ్ళని గదిలో బంధించటాన్ని మీరు సమర్థిస్తారా? కామెంట్ బాక్స్లో తెలియదు.